ప్రపంచ చరిత్రలో అత్యంత పాపభరిత ప్రదేశం సిలువ. యేసు జీవించిన వారిలో అత్యంత పాపాత్ముడయ్యాడు. ఎందుకో మీకు తెలుసా? ఆయన మన కోసం పాపంగా మారాడని లేఖనం చెబుతుంది. అతనికి పాపం తెలియదు. ఒక తరానికి అనే కాదు, అతను జీవించే ప్రతి వ్యక్తి యొక్క అన్ని మానవాళి పాపాలను కలిగి ఉన్నాడు. అతనిపై పాపాలు ఉన్నాయి. అతను ప్రతి పాపానికి దోషిగా మారాడు. ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి గురించి ఆలోచించండి. అకస్మాత్తుగా అతను తన బాధకు పాల్పడిన ప్రతి పాపానికి 10,000 సార్లు పదాలున్నాయి. సిలువ వేయబడే సగటు మనిషి కంటే అతను నా దేవా అని అరిచినప్పుడు అతను ఆధ్యాత్మికంగా బాధపడుతున్నాడు. మీరు నన్ను ఎందుకు విడిచిపెట్టారని ఆయన బాధపడ్డారు. యేసుక్రీస్తు షరతులు లేని ప్రేమను నేర్పించారు. 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకైనా క్షమించాలి. ఎటువంటి పాపాత్ములనైనా, చివరికి ఆయన సిలువ వేసిన వారినైనా క్షమించగల ప్రేమ స్వరూపి. అసమానమైన ప్రేమ ఆ సిలువ ప్రేమ.